హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫాస్ట్గా లేట్ చేయకుండా పాయింట్కి వచ్చేస్తాను. మీరు గ్రూప్ టూ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, సాధారణంగా చాలామంది ఆస్పిరెంట్స్లో గ్రూప్ టూ అనగానే ఇది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ ప్రిపరేషన్, లేదంటే ఒక 3-4 ఇయర్స్ ఉండాలి. అందులో మనకి ఏపీ హిస్టరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఇండియన్ పాలిటీ చాలా ఇంపార్టెంట్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ కూడా కొంచెం లాంగ్ లెంతీగా ఉంటుంది. సో నోటిఫికేషన్ అనేటువంటిది రెగ్యులర్గా రాదు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చింది అంటే కొన్ని లక్షల మంది యాస్పిరెంట్స్ గ్రూప్ టూ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటారు. కాకపోతే ఎవరు సక్సెస్ అవుతారు అంటే, మేజర్‌గా కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అవి ఎవరైతే బాగా చదువుతారో వారికి ఆ యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే మెయిన్‌గా పేపర్ 2 ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. మనకి గ్రూప్ 2 అనేటువంటిది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, అదేవిధంగా మెయిన్స్. సో ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది? ఏ సబ్జెక్టులుంటాయి? ఏ సబ్జెక్ట్స్‌కి ఎంత వెయిటేజ్ ఉంటుంది? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఏంటి? అసలు ఇప్పుడు మన సెషన్‌లో మనం ఏ పేపర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. దాని యొక్క ఇంపార్టెన్స్ మెరిట్ లిస్ట్‌లో ఏ విధంగా ఉండబోతుంది. ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. అదే విధంగా మనకి బిఫోర్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్ డబుల్ వాలిడిటీ అనేటువంటిది Y250 అనేటువంటి కోడ్ పైన అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ప్రతి ఒక్క యాస్పిరెంట్‌కి కూడా అందిస్తుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే జస్ట్ 30 సెకండ్స్ చెప్తాను. ఎవరైతే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో తెలుగు రాష్ట్రాల నుంచి, వారు ఏదైనా ప్రొడక్ట్ అనేటువంటిది అడ్డా 247 క్లాసెస్ వినాలి అనుకున్నట్టయితే, లైవ్ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్ వినాలి అనుకున్నట్టయితే Y250 అనేటువంటి కోడ్ యుటిలైజ్ చేసుకోండి. 77% డిస్కౌంట్ విత్ డబుల్ వాలిడిటీ. డబుల్ వాలిడిటీ అంటే 1 ఇయర్ ఉన్నటువంటి కోర్సు 2 ఇయర్స్ మీకు వెసులుబాటు ఉంటుంది క్లాసెస్ వినడానికి. సో మనకి సో ఈ విషయం మీకు తెలుసా? అదేంటి అంటే మనకి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 ఎందుకు చాలా కష్టంగా భావిస్తుంటారు చాలామంది యాస్పిరెంట్స్? తెలుసా అండి మీకు? ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. సో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు తెలుసా ఫస్ట్? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి త్వరగా. అదే విధంగా ఆ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసా మీకు? అది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదే విధంగా మనం సిలబస్ అనేటువంటిది పూర్తిగా కూడా ఒకసారి విశ్లేషిద్దాం ఇప్పుడే. నేను మీకు పీడీఎఫ్ అనేటువంటిది కూడా సిలబస్ యొక్క పీడీఎఫ్, ఎగ్జామ్ ప్యాటర్న్ యొక్క పీడీఎఫ్ అనేటువంటిది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనండి. తర్వాత మనకి అడ్డా 247 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2లో కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్టులని ఏ విధంగా మీకు చాలా సులువుగా అందిస్తుంది. అర్జున బ్యాచ్ చూసేద్దామా? సో, బిఫోర్ గోయింగ్ టు థట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఒకసారి ఫాస్ట్‌గా చూసేద్దామండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఫాస్ట్‌గా చూసేద్దాం. సాధారణంగా మనకి గ్రూప్ 2 అనగానే ప్రిలిమ్స్ ఉంటుంది. దాన్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఆబ్జెక్టివ్ రూపంలోనే ఉంటుందండి. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కూడా ఆబ్జెక్టివ్ రూపంలోనే ఉంటాయి. మీరు ఎలాంటి సందేహం పడక్కర్లేదు. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకి ప్రిలిమ్స్ అండి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఏంటి? డ్యూరేషన్, టైమ్ డ్యూరేషన్ ఎంత? మాక్సిమం మార్క్స్ ఎన్ని? మనకి ప్రిలిమ్స్‌లో 150 క్వెషన్‌లు, అదేవిధంగా 150 నిమిషాలు, 150 మార్కులు. ఆల్ 150 సింపుల్‌గా. మనకి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి సిలబస్ అంతా ఒక్కటే. మార్పు ఉండదు. ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే మార్పు ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఈస్ కామన్. కానీ ప్రిలిమ్స్‌లో 150 మార్కులకుంటుంది. 150 ప్రశ్నలు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఇలా ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులు. ఓకేనండి. మనకి కీలకంగా మారేది సెక్షన్ బి అండి. ప్రిలిమ్స్‌లో అయితే సెక్షన్ బి. ఇదే సెక్షన్ బి మెయిన్స్‌లో ఒక పేపర్‌గా వస్తుంది. ఇక్కడ 50 ప్రశ్నలొస్తాయి కదా! అదే మెయిన్స్‌లో పేపర్ 2 అంటాము. సెక్షన్ బి కాబట్టి పేపర్ 2 అంటాము. పేపర్ 2లో మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లోనే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ నుంచి కూడా కొన్ని క్వెషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ గురించి 3 సెక్షన్స్‌లో కూడా క్వెషన్‌లు అడుగుతారండి. మెయిన్స్ ఎగ్జామ్ చూద్దాం. మెయిన్స్‌లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ కల్చరల్ మూవ్‌మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పూర్వం నుంచి ఏం జరిగింది? బైఫర్కేషన్ వరకు. జనరల్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం గురించి పూర్తి విశ్లేషణ అనేటువంటిది చేయాలి. ఎన్ని ప్రశ్నలొస్తాయి ఈ 2 సబ్జెక్టుల నుంచి? 150 ప్రశ్నలు. ఎన్ని నిమిషాల సమయం? 150 నిమిషాలు. ఎన్ని మార్కులు? 150. ఓవరాల్‌గా మెయిన్స్ అనేటువంటిది ఎన్ని మార్కులకి?
450 మార్కులకి. మనం ఇప్పుడు విశ్లేషించబోయేది పేపర్ 2. పేపర్ 2లో హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాను కదా సార్. మరి బైఫర్కేషన్‌కి సంబంధం ఏంటి అంటే, రీసెంట్‌గా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైనంత వరకు కూడా హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో మనం చదువుకుంటాం. అందుకే బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో, లేట్ చేయకుండా సిలబస్ చూద్దాం. ఎన్ని సబ్జెక్ట్స్ సిలబస్ చూడాలి మనం ఇప్పుడు పేపర్ 2కి సంబంధించి? 2 సబ్జెక్ట్ సిలబస్ చూడాలి. ఒకటి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెండోది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సిలబస్ విశ్లేషణ. ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో సిలబస్ అంతా కామనే. మార్పు ఉండదు. కాకపోతే మనం పేపర్ 2 కిందకే చూసుకుందాం. పేపర్ 2 పేపర్ 2 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది మనకి. ఫస్ట్ పాయింట్ ఏముంది? సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దానికి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్. సెకండ్‌ది వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాస్టిక్స్ సంబంధించి, వాటిలో క్యాస్ట్ సిస్టమ్, స్టేటస్ ఆఫ్ వుమెన్, అంటే మనకి ఇది ఏన్షియంట్ హిస్టరీ గురించి, మిడివల్ హిస్టరీ గురించి. ఫస్ట్ పాయింట్ ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ పాయింట్ మిడివల్ హిస్టరీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 పాయింట్లు కూడా మనకి మోడర్న్ హిస్టరీ. అదేవిధంగా 1956 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి 2014 నవ్యాంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యేంత వరకు కూడా మనకి ఏపీ హిస్టరీలో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అది ఏపీ హిస్టరీ తాలూకు సంబంధించినటువంటి 5 పాయింట్స్ సిలబస్ అనేటువంటిది నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనండి. తర్వాత ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చూస్తే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డీపీఎస్‌పీ, అదేవిధంగా మనకి గవర్నమెంట్‌లో భాగంగా లెజిస్లేచర్స్, అదేవిధంగా సుప్రీం కోర్ట్, జ్యుడిషియరీ అంటాము. తర్వాత ఆహ్, ఎగ్జిక్యూటివ్ పవర్సు, తర్వాత మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకేనండి. సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. సో, పంచాయత్స్, మున్సిపాలిటీస్. సో, ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ బాడీసు, స్టాట్యూటరీ బాడీస్ ఇవన్నీ కూడా చదువుకుంటాం. సో, ఇవి ఇంత డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలా చదవాలి? అందుకోసమే అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది మీకు ఒక ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్స్ కోసం మాత్రమే ఒక బ్యాచ్ తీసుకొచ్చింది. అదేంటంటే అర్జున బ్యాచ్. ఏంటండి? అర్జునుడి వలె మనం ముందుకు వెళ్ళాలి. అది అర్జున బ్యాచ్ అండి. సో, అర్జున బ్యాచ్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్స్‌లో డీల్ చేయడం జరుగుతుంది అంటే, సో, సంతోష్ సార్ అండ్ నేను ఈ యొక్క సబ్జెక్ట్స్ డీల్ చేయడం జరుగుతుంది అర్జున బ్యాచ్‌లో. ఏంటి ఈ అర్జున బ్యాచ్ అంటే ప్రత్యేకతలు? 3 సబ్జెక్ట్స్ ప్రత్యేకంగా డెప్త్‌గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దీనికి Y250 అనేటువంటి కోడ్ యుటిలైజ్ చేసుకోవచ్చు. అసలు, అసలు మనకి స్టడీ ప్లాన్ ఏంటి? అదెంత ఒకసారి చూద్దామండి. స్టడీ ప్లాన్ అంతా ఒకసారి చూద్దాం. స్టడీ ప్లాన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే ఈ బ్యాచ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. అంటే ఈ బ్యాచ్ ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి? అక్కడ ఫ్యాకల్టీస్ ఎవరు డీల్ చేయబోతున్నారు? అదేవిధంగా స్టడీ ప్లాన్ ఉంటుంది. అంటే ఏ టైంలో ఎవరు డీల్ చేస్తారు? ఏ టాపిక్ చెప్తున్నారు? ఇది పాయింట్ మనకి. తర్వాత కొంతమంది ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక బ్యాచ్ వచ్చిందండి. అదేంటంటే మనకి ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ పీఓ క్లర్క్, గ్రామీణ బ్యాంక్‌కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బ్యాచ్. ₹1500 ఓన్లీ ఆన్ Y250. ఈరోజు మీరు పర్చేస్ చేసుకుంటే ఈ బ్యాచ్ మీకు డబుల్ వాలిడిటీతో వస్తుంది. సో, ఏపీఎన్‌టీఎస్ మెగా ప్యాక్. ఇదేంటి? ఇవి పర్చేస్ చేసి అది పర్చేస్ చేయాలా? వద్దు. ఏపీఎన్‌టీఎస్ మెగా ప్యాక్ ఒక్కటే పర్చేస్ చేయండి. రిమైనింగ్ అన్ని బ్యాచెస్ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతాయి. Y250 అనేటువంటి కోడ్‌తో మీరు యుటిలైజ్ చేస్తే డబుల్ వాలిడిటీ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ అడ్డా 247 యాప్‌లోంచి మీరు క్లాసెస్ వినవచ్చు. కరెంట్ అఫైర్స్ ఫ్రీగా చూడవచ్చు. డైలీ క్విజెస్ ఉంటాయి. స్టాటిక్ పార్ట్ జీకే ఉంటుంది. తెలుగులో ఉంటుంది. ఓకేనండి. సో, దానికి సంబంధించి మీకు అన్నీ కావాలంటే Y250 అనేటువంటి కోడ్‌తో మీరు అడ్డా 247 యాప్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మీరు Y250 అనేటువంటి కోడ్ యుటిలైజ్ చేస్తే, అప్లై చేస్తే మనకి ₹4001 మాత్రమే. 24 మంత్స్ వాలిడిటీ. 2 ఇయర్స్ వాలిడిటీ అండి. 2 ఇయర్స్ వాలిడిటీ. ఓకేనండి. సో, ఏపీ అండ్ టీఎస్ మెగా ప్యాక్ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు లభించేటి ఏంటంటే లైవ్ క్లాసెస్, ఒకవేళ వీడియో రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు మిస్ అయితే అవి కూడా ఉంటాయి. టెస్ట్ సీరీస్‌లు ఉంటాయి. ఈ బుక్స్ ఉంటాయి. మరి ఏ ఎగ్జామ్స్‌కి ఇది ఉపయోగపడుతుంది? ఏపీ స్టేట్ ఎగ్జామ్స్, టీఎస్ స్టేట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో, ఈ విధంగా
సిలబస్ సంబంధించి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ సిలబస్ అనేటువంటిది నేను మీకు కంపల్సరీగా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్‌కి మాత్రం ఏం చేస్తానంటే, ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 2018 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో, వారు తన యొక్క సొంత నోట్స్ అనేటువంటిది ఇచ్చారండి. ఆ నోట్స్ అనేటువంటిది ప్రామాణికంగా తీసుకొని అర్జున బ్యాచ్‌లో మీకు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ టాపర్స్ నోట్స్ అనేటువంటిది నేను మీకు అక్కడ తీసుకొని డీల్ చేయడం జరుగుతుంది. సో, ఆ నోట్స్ ప్రత్యేకంగా పీడీఎఫ్ అనేటువంటిది ఆ బ్యాచ్ ఎవరైతే తీసుకుంటారో అది ఫ్రీగా వారికి ఇవ్వడం జరుగుతుంది. మీ మొబైల్‌కి నేనే పంపిస్తాను. ఓకేనండి. సో, తప్పకుండా అడ్డా 247 యూట్యూబ్ ఛానెల్ లాంచ్ చేసినటువంటి అర్జున బ్యాచ్ జాయిన్ అవ్వండి. గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2, గ్రూప్ 2 ప్రిలిమ్స్ సెక్షన్ బికి ఉపయోగపడుతుంది. అంటే మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే అదే సిలబస్ కాబట్టి ప్రిలిమ్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సిలబస్ అనేటువంటిది విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా ఈ పర్టిక్యులర్ సిలబస్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరొకసారి చూసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ అండ్ హావ్ ఎ నైస్ డే.